ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఎలా ఉన్నారు అందరూ? ప్రతి ఒక్కరూ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శివయ్య యొక్క శాసనం. తనకిష్టమైన ఈ రాసుల వారికి జీవితాంతం సంపదల వర్షం కురుస్తుంది. పరమ శంకరుడు, భక్తవ శంకరుడు, భోలా శంకరుడు తనను నమ్మిన భక్తులను ఎప్పటికప్పుడు కరుణించి కాపాడే పరమశివుడికి చాలా ఇష్టమైన రాసుల వారు ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శివుడి యొక్క అనుగ్రహం అన్ని రాసుల వారిపైన ఉన్నప్పటికీ కూడా కొన్ని రాసుల వారిపైన ఆయన యొక్క కటాక్షం ఉంటుందని చెబుతారు. శివుడికి ఇష్టమైన రాసుల వారు కొన్ని రాసుల వారిని జీవితాంతం ఆ పరమశివుడు కంటికి రెప్పలా కాపాడతాడు అని చెబుతారు. శివుడికి ఇష్టమైన రాసుల వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ఆయన కాపాడతారు. మరి శివయ్యకు ఇష్టమైన ఆ రాసుల వారు ఎవరు? వారికి శివయ్య కటాక్షంతో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి శివుని నుదుటిపై ఉన్న చంద్రుడు కావటం వలన కర్కాటక రాశి వారిని ఎల్లప్పుడూ కూడా ఆ పరమశివుడు వివిధ సంక్షోభాల నుంచి, సమస్యల నుంచి కాపాడుతూ ఉంటారు. కర్కాటక రాశి వారిపై శివుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా బాధపడితే వారు మర్చిపోలేరు. ఇక ఈ సున్నిత మనస్కులను శివుడు రక్షా కవచంగా నిలిచి కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవ రాశి తులారాశి. శుక్రుడు తులారాశికి అధిపతి. తులారాశి జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. వీరిని శివుడు కాపాడుతూ ఉంటాడు. తులారాశి వారిపైన శివుని యొక్క కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. తులారాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి యొక్క అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి ఎప్పుడూ కూడా రక్షా కవచంగా ఆ పరమేశ్వరుడు నిలిచి కాపాడుతూ ఉంటాడు. ఇక మూడవది మకర రాశి. మకర రాశి పాలకాగ్రహం శని భగవానుడు. శనిదేవుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. శివుణ్ణి శనిదేవుడు గురువుగా భావిస్తారు. శనిదేవుడు శివుడి ఆశీస్సులతోనే దండాధికారి పదవిని పొందాడు. అందువలన ఆ పరమశివుడు మకర రాశి జాతకులపైన ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపిస్తూ ఉంటాడు. మకర రాశి వారిని శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మకర రాశి వారు కష్టపడి పనిచేస్తారు. వారు తమ తమ రంగాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. వారికి శివుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఇక చివరిగా నాలుగవది కుంభరాశి. కుంభరాశి మహాదేవునికి చాలా ప్రియమైన రాశి. ఈ రాశి వారిని అకాల మరణం నుండి శివుడు కాపాడతాడు. శనిదేవుడు కుంభరాశిని పాలిస్తాడు. శివుడు ఎప్పుడు శనిదేవుని ఆదరంగా చూస్తాడు. కాబట్టి శనిదేవుని రాశి అయిన కుంభరాశిపై కూడా తన యొక్క కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వీరు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసేవారు మరియు శ్రద్ధ కలిగిన వారు. వారు తమ జీవితంలో పెద్ద సవాళ్లను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అటువంటి శక్తిని శివుడు వారికి తప్పకుండా ఇస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.